కుస్తీ వీరుడుగా ముఖ్యంగా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ప్లస్ బాడీ కూడా రామ్ చరణ్ బాడీ ప్రతి మజిల్ని అతను దానికి తగినట్టుగా మలుచుకున్న విధానం, అంటే కుస్తీని హనుమంతుడి బ్యాక్డ్రాప్లో చేశారు. ఒక హనుమంతుడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని కుస్తీ డిజైన్ అంతా కనబడుతుంది. దానికి సంబంధించిన కెమెరా వర్క్ కానీ, రహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వండర్ఫుల్ ఉంది. హై ఆక్టేన్ అంటారు, అటువంటి ఒక హై ఎనర్జీ దాంట్లో కనబడుతుంది. అట్లాగే నెక్స్ట్ క్రికెట్ వండర్ఫుల్గా ఉందంటున్నారు. అప్పటి 80s ఎక్కువగా నైట్ టైం క్రికెట్ ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆడేవాళ్ళు. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రిక్రియేట్ చేశారు. ఆ నైట్ ఎఫెక్ట్లో ఫ్లడ్ లైట్ వెలుగులో ఆడేది మనం రియల్గా 80s క్రికెట్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది అనేది చెప్తున్నారు. ఇక ఆ ట్విస్ట్ అయితే రివీల్ కావట్లేదు కొంత, అంటే అది ఒక ఎమోషనల్ ట్విస్ట్ ఉందని మనకు తెలుసు. ఓపెన్లో కూడా అతను ప్రధానమైన అంగాన్ని కట్ చేయించడం అనేది చేస్తాడు. దీంట్లో కూడా అలాంటి ఒక అంగవైకల్యాన్ని క్రియేట్ చేసి పారా ఒలింపిక్స్లోకి తను వెళ్ళే విధంగా చేసి, పారా ఒలింపిక్స్ అంటే ఈ డిజేబుల్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ అని చెప్పే వీళ్ళ సపరేట్గా వీళ్ళ కోసం ఒలింపిక్స్ జరుగుతాయి. దాన్ని పారా ఒలింపిక్స్ అని పిలుస్తారు. దాంట్లో రామ్ చరణ్ తన అంగవైకల్యాన్ని, తన లిమిటేషన్ని అధిగమించి ఎలా జయించాడనేది బేసిక్గా ఉంది. అదంతా కూడా హైలీ ఎమోషనల్గా వస్తుంది. ఎమోషనల్తో పాటు ఒక థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. అంటే యాక్షను, ఎమోషను, థ్రిల్లు మిక్స్ చేసి చేసిన ఒక రోలర్ కోస్టర్ లాంటి ఎఫెక్ట్తో ఉన్న సినిమా అని చెప్తున్నారు. సో దీంట్లో ప్రధానంగా మొత్తం సినిమాలో హైలైట్ అయితే రామ్ చరణ్ని ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసి ఉండరు. ఖచ్చితంగా నేషనల్ అవార్డు మనకి ఇటీవలనే అల్లు అర్జున్కి వచ్చింది, ఇప్పుడు రామ్ చరణ్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఇది పాన్ ఇండియా కూడా హిట్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య చాలా సినిమాలు పాన్ ఇండియా అని తీస్తున్నారు కానీ అవి పాన్ ఇండియాకి వెళ్ళట్లేదు. ఆ మధ్య ప్రభాస్ సినిమా కూడా ఏమైందో మనం చూసాం. సో కానీ ఈ సినిమా మాత్రం పాన్ ఇండియాలో కూడా ముఖ్యంగా బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ బెల్ట్లో కూడా విపరీతంగా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక అండర్ డాగ్గా ఉండి, ఒక మామూలు వ్యక్తిగా ఉండి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లోకి తన అంగవైకల్యాన్ని కూడా అధిగమించి వెళ్ళడం అనేది ఖచ్చితంగా అది. కానీ ఈ థీమ్ ఎప్పటికి కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలకి ఇది రిప్రజెంటేటివ్గా ఉంటుంది. మన దేశంలో కోట్లాది మంది ప్రజలకి యాస్పిరేషన్స్ ఉంటాయి, దానికోసం కష్టపడాలనుకుంటారు, కానీ అనేక పరిస్థితుల వల్ల చేరుకోలేకపోతారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప ఇన్స్పిరేషన్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సినిమా లాగా కూడా పని ఉంది అని చెప్తున్నారు. అట్లాగే ఎమోషనల్గా విపరీతంగా కంటతడి పెట్టించే ఒక ఎమోషనల్ సీన్స్ కూడా దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు అని చెప్తున్నారు. హైలైట్ అయితే రామ్ చరణే, ఆ అమ్మాయిది కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరే అని చెప్తున్నారు. ఓవరాల్గా ఇది అవుట్ అండ్ అవుట్ రామ్ చరణ్ సినిమా. రామ్ చరణ్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు సినిమాని. అట్లాగే దీంట్లో టెక్నికల్గా కూడా వండర్ఫుల్గా ఉందని చెప్తున్నారు. దీన్ని రత్నవేలు కెమెరా చేశాడు. ఆయన ఎప్పుడైనా సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ చేయడు, మల్టీ ఫిల్మ్స్ ఆయన చేయరు. ఒక సినిమాని డెడికేషన్తో కంప్లీట్ చేసే వరకు ఇంకో సినిమాకి వెళ్ళడు. సో దీంట్లో రత్నవేలు వాళ్ళ అబ్బాయి కెనడాలో సినిమాటోగ్రఫీ చేసి, ఆ అబ్బాయి ఒక కంప్లీట్గా ఒక కుస్తీ సీన్ని ఆ అబ్బాయి షూట్ చేశాడు, వండర్ఫుల్గా చేశాడని చెప్తున్నారు. సో అలాగా తండ్రి కొడుకులు కెమెరా చేయడం కూడా దీంట్లో ఒక విశేషం అని చెప్పొచ్చు. అలాగే రహమాన్ కూడా దీన్ని ఆల్రెడీ మనం చికిరి చికిరి లాంటి పాటలు హిట్ అయినాయి, తర్వాత హల్లా హల్లా కాంట్రవర్సీలోకి వెళ్ళింది. ఇలాగా ఈ పాటలు కూడా వండర్ఫుల్గా ఉన్నాయని, ముఖ్యంగా ఇతని రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక స్మాల్ విలేజ్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళే ఆ ట్రాన్స్ఫర్మేషన్ గ్రాఫ్ని మ్యూజిక్ చాలా వండర్ఫుల్గా దాన్ని ఎలివేట్ చేసిందని చెప్తున్నారు. సో ఇది టెక్నికలీ బ్రిలియంట్ ఫిల్ము, పర్ఫార్మెన్సెస్ వండర్ఫుల్గా ఉన్నాయి. బుచ్చిబాబు సనా తీసుకున్న పాయింట్, దాన్ని చెప్పిన కథనము, దీన్ని ఆ గ్రాఫ్ని మెల్లగా తీసుకెళ్ళి ఎమోషనల్గా అందరినీ హుక్ చేసిన పద్ధతి, అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది
సూపర్ డూపర్ హిట్ అవుతుందనేది దుబాయ్ నుంచి వస్తున్న రివ్యూ.